శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మరి ముఖ్యంగా ఈ వారంలో జరిగినటువంటి గ్రహాల మార్పు పరిశీలించినట్టయితే రాశి అందే గురుగ్రహ సంచారం ఇది అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ధనస్థానంలో సుమారుగా అక్టోబర్ 13 దాకా కుజగ్రహ సంచారం మీకు చాలా వరకు కుటుంబపరమైనటువంటి సమస్యలు, అధిక ధన వ్యయం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఇవన్నీ కూడా చాలా వరకు జాతకుడికి ఇబ్బంది కలిగించే విషయాలుగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు వాళ్ళ యొక్క మంచి కోరి మీ కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు కూడా దాన్ని వాళ్ళు అపార్థంగా చేసుకొని మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని సెటిల్మెంట్స్ ఈ నెలలో చేసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడాలనే ప్రయత్నం మీరు చేస్తుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఇంకా ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా రుణం చేయాలి, ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టాలి అన్నటువంటి మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు చాలా వరకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెలలో మీ కుటుంబం నుంచి ఒకరు విదేశం వెళ్ళడం కానీ, వివాహం ద్వారా వేరే కుటుంబానికి వెళ్ళడం కానీ, లేదా ఏదైనా విద్య నిమిత్తమో లేదంటే ఏదైనా హాస్టల్లో చేరే నిమిత్తం మొత్తం మీద మీ నుంచి ఒక కుటుంబ సభ్యులు ఈ నెలలో మీ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. దాని కొరకు కంపల్సరీగా మీరు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అది ఒక విధంగా శుభం లాంటిదే. కుజుడు మంగళకారకుడు, శుభాలను కలిగిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే అది కొంతవరకు తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలకు వారి విద్య, చదువు లేదంటే ఏదన్నా వివాహం కొరకు ఈ ధనాన్ని కంపల్సరీగా వెచ్చించాలి. కంపల్సరీగా మీరు కొంత రుణాన్ని కూడా చేయవలసి ఉంటుంది. అంటే ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమాన్ని వీక్షిస్తుంటాడు. అష్టమం అన్నది అనుకోకుండా జరిగే సంఘటనలకు కారణం అవుతుంటుంది. ఆకస్మిక సంఘటనలు ముఖ్యంగా ధనస్థానం నుంచి మరి భూకారకుడు కుజుడు చూడటం వల్ల మీరు ఏదైనా స్థిరాస్తి లాంటిది ఏదైనా అమ్మాలనుకున్నా అమ్ముడవుతుంది. కానీ సమయానికి ఆ ధనం చేతికి రాకపోవడం వల్ల మీ ధనం ఏదైనా చిట్ ఫండ్లోనో వేరే ఎవరికైనా ధనం అప్పిచ్చి ఉన్నా అది వస్తుందని మీరు అనుకొని ముందు కమిట్ అవుతారు. తీరా సమయానికి ఆ ధనం రాకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా ఏదైనా అమ్మవలసి రావడం కానీ, అప్పు చేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఏదైనా చేద్దామన్నా మీ కుటుంబ సభ్యులు మీకు కలిసి రాకపోవడం వలన ఒంటరిగానే మీరు మీ సమస్యల్ని, మీ కుటుంబ సమస్యల్ని కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే గురువు కూడా లగ్నంలో రాశి యందు సంచరించడం వల్ల అంటే ఒక విధంగా ఏంటంటే ప్రస్తుతం మీకు ఒక విధమైనటువంటి గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే మీరు వృషభ రాశిలో జన్మించి ఉన్నారు కాబట్టి, అంటే చంద్రుడు వృషభంలో ఉండగా మీరు జన్మించారు. ఇప్పుడు గురువు అక్కడ సంచరిస్తున్నాడు. ఆ కారణం వల్ల ఏంటి ఈ గజకేసరి యోగం యాక్టివేట్ అవ్వడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయవలసి రావడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించవలసి రావడం కానీ, అలాగే మీరు కాకపోయినా మీ కుటుంబంలో స్త్రీలు కానీ మీ మదర్ కానీ పుణ్యక్షేత్రాలు దర్శించాలని ఆలోచనతో వల్ల కానీ, ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం వల్ల కానీ దాని కొరకు కూడా మీరు తప్పనిసరిగా వారికి తగినటువంటి సౌకర్యాలు, సదుపాయాలు కల్పించవలసి ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారికి గురువు పాపగ్రహం అవుతుంటాడు. పైపెచ్చి అష్టమాధిపతి అవడం వలన ఏ సమస్య వచ్చినా సరే ఒక చిన్న సమస్య పెద్దదిగా మారి అనేక చికాకులను కలిగిస్తూ ఉంటుంది. చిన్న పనికి ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. చివరికి
అనుకున్న ఫలితం రాకపోవడం వలన ఈ శ్రమ అంతా కూడా బూడిదలో పోయిన పన్నీరులాగా మారడం, ఈ విధంగా చాలా స్ట్రగుల్ పడుతుంటాడు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాన ధర్మాలు లాంటివి, భక్తికి సంబంధించినవి, పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా సకాలంలో మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, మీరు చేయగలుగుతూ ఉంటారు. సో ఏదైనా ఇది ఒక విధంగా శ్రమాంతర విజయంతో కూడుకున్నది. బట్ ఏదైనా కుజుడు వాక్స్థానంలో ఉన్నప్పుడు మీ వాక్లో కమాండింగ్ ఏర్పడుతుంది. ఎదుటివారు మీరు చెప్పింది ఖచ్చితంగా చేసేంత కాఠిన్యం అనుకోవచ్చు, ఆర్డర్ అనుకోవచ్చు, అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎదుటివారికి అది బాధా విషయం కలిగించే అవకాశం ఉంది. అద్భుతంగా ఏంటంటే ఈ నెలలో మీకు ఏర్పడినటువంటి అద్భుత యోగం ఇంచుమించుగా సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా చతుర్థ స్థానంలో చతుర్థ కేంద్రాధిపతి రవి, పంచమాధిపతి బుధుడు కలిసి ఒక అద్భుతమైనటువంటి నిపుణ యోగాన్ని, అలాగే బుధాదిత్య యోగాన్ని ఏర్పడడం జరిగింది. అలాగే బుధుడు కూడా రుజుమార్గంలోకి రావడం వల్ల విద్యార్థులకి ఇది కంప్లీట్ సక్సెస్ ఇస్తుంది. మీలో వృత్తిపరమైన నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థుల మంచి అభివృద్ధి, ప్రావీణ్యం కనబడుతుంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, ప్రభుత్వం ద్వారా మనకేమైనా ధనం రావాల్సి ఉన్న ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధనాధిపతి బుధుడు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రవితో కలిసి ఉండడం వల్ల కంప్లీట్గా మీకు ప్రభుత్వం ద్వారా ధనం వస్తుంది. అలాగే మీ సంతానం ద్వారా కానీ, తండ్రి గారి ద్వారా కానీ ధన సహకారం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా మంచి సక్సెస్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక విషయంలో మాత్రం ఇది శని యొక్క దృష్టి కూడా ఈ చతుర్థ భావం మీద పడడం వల్ల విద్యార్థులైతే అది హాస్టల్లో ఉండి చదువుకుంటే మంచిది. మీరు పెద్దవారై అంటే మీ యొక్క సంతానాన్ని కొద్దిగా క్రమశిక్షణతో హాస్టల్లో పెట్టి చదివిస్తే బాగుంటుంది. ఎక్కువగా బద్ధకం వల్ల, మీడియా ప్రభావం వల్ల కొంతవరకు మీ యొక్క సంతానం ఇబ్బంది పడి చదువుకున్నది మర్చిపోయి, తెలివైన వారైనప్పుడు కూడా చదివింది మర్చిపోవడం వల్ల మీరు కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. మరి ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది. ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు, రాసులతో సంబంధం లేకుండా. అటువంటి వారికి, అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులకు కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం, విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు. అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను, కొత్త జీవితానికి నాందివాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ 7వ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది. సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది. విధి విధానంగా మీరు ఆ రోజు కథ వినకపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలు మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి, అపవాదులు రాకుండా ఉంటాయి. దాన్ని చేసుకోవడం వల్ల మీరేంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు, అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి. మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఎటువంటి అపవాదులు, నిందలు రాకుండా ఉంటారు. అంటే శనివారం రోజు రావటం వల్ల శనిగ్రహ అనుగ్రహానికి పాత్రులవుతారు. 7వ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రులవుతారు. అంటే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు. సో ఏదైనా ఆశ, నిరాశ, కేతు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం కాబట్టి కేతు ఎప్పుడూ హృదయంతో ఆలోచిస్తుంటాడు, మంచి మనసును కలిగి ఉంటాడు. ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా, ఎటువంటి మాయమన్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు. కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ, విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని 100% ఆచరించాలి. అవకాశం లేనివారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం, అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం, అది కాని పక్షంలో
బయట మండపాల్లో విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం, అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి, అంటే ఆ గంగలో కలిసిపోతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఓపిక ఉన్నవాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు, ఏకరాత్రి చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వీజ మాసం నుంచి 100% మీ విధి విధానం మారుతూ ఉంటుంది. ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు. అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చతుర్థి రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.